కదలకుండా ఎక్కువసేపు కూర్చుంటున్నారా? ఆగకుండా గంటల కొద్దీ ప్రయాణాలు చేస్తున్నారా? వ్యాయామానికి కూడా బద్దకిస్తున్నారా? స్మోక్ చేస్తున్నారా? వెయిట్ పెరిగిపోతున్నా లైట్ తీసుకుంటున్నారా? అయితే మీకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. యంగ్ పర్సనాలిటీస్ ని కూడా బెడ్డెక్కిస్తున్నటువంటి ఒక సీరియస్ డిసీజ్ పై బీ అలర్ట్. డేంజర్ బెల్స్ మోగిస్తోంది డీవీటీ. డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఈ రుగ్మతేంటో తెలుసా? గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడం. మెడికల్ టర్మినాలజీ అంతు పట్టకపోయినా అర్థం చేసుకోవాల్సిందే, జాగ్రత్త పడాల్సిందే, లేకపోతే మన లైఫ్ డేంజర్ లో పడ్డట్లే. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ సమస్య ఇటీవల యువతలోనూ కామన్ ప్రాబ్లం గా మారుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి కేసులు నిమ్స్ ఎమర్జెన్సీకి నెలకి సగటున 10కి తగ్గకుండా వస్తున్నాయి. డీవీటీ సమస్యని ఫేస్ చేస్తున్న వారిలో సగానికి సగం యువతే ఉంటున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకి కూడా ఇలాంటి కేసులు తరచూ వస్తున్నాయంటున్నారు వైద్యులు. కాళ్ళలో కనుక జరిగితే లోవర్ లిమ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాము, చేతుల్లో జరిగితే అప్పర్ లిమ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటుంటాము. ఉదాహరణకి ఇక్కడ చూస్తే కనుక ఇది కాళ్ళలో ఉండే రక్తనాళాలు. ఈ రక్తనాళాలు నార్మల్గా ఉండే హెల్తీ రక్తనాళాలు ఇలా స్ట్రైట్గా ఇలా బాగుంటాయి. వీటి లోపల భూమి ఆకర్షణ శక్తికి ఎగనెస్ట్గా బ్లడ్ పోవటానికి అన్నట్టు వాల్స్ అనేవి ఉంటాయి. వీటిని వాల్స్ అంటాం అన్నమాట. ఇదేం చేస్తుందంటే కింద నుంచి పైకి జరిగే రక్తాన్ని మళ్ళీ వెనక్కి డ్రాప్ కాకుండా ఉండేందుకు ఆపుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని కారణాల వల్ల ఈ వాల్స్కి డ్యామేజ్ జరిగినా, లేదా ఈ రక్తనాళం యొక్క గోడకి దెబ్బ తగిలినా, ఏదైనా డ్యామేజ్ జరిగినా అలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే రక్తనాళం అనేది ఇలా డ్యామేజ్ అవుతుంది. వన్స్ ఇలా డ్యామేజ్ స్టార్ట్ అయ్యాక బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీగా ఉండకుండా ఇలా కొంచెం స్లోగా స్టాగ్నెంట్గా అయ్యే అవకాశాలు జరుగుతుంది. వన్స్ ఇలా పూలింగ్ అనేది బ్లడ్ జరగడం వల్ల గ్రాడ్యువల్గా బ్లడ్కు ఉన్న టెండెన్సీ ఏంటంటే ఎక్కువసేపు ఒక చోట కనుక స్టాటిక్గా ఉంటే అది గడ్డగా మారుతుంది. అట్లా బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. ఆధునిక యుగంలో జీవన శైలి మారుతోంది. ఆహారపు అలవాట్లే కాదు, లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతోంది. డీవీటీ సమస్యకు ఇదే ప్రధాన కారణం అంటున్నారు వైద్యులు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కాళ్లల్లోని సిరల్లో డీవీటీ సమస్య ఎక్కువగా తలెత్తుతోంది. అరుదుగా చేతుల్లో కూడా ఈ సమస్య వస్తోంది. సిరల్లోని గడ్డలు రక్తం ద్వారా ఊపిరితిత్తుల దాకా చేరితే ప్రాణాంతకమవుతాయి. సడన్గా కాలు వాపు వచ్చి పిక్క టైట్ అయిపోవటం, లేదా తొడభాగం టైట్ అయిపోవటం, విపరీతం నొప్పి రావటం, ఇది డీవీటీ యొక్క లక్షణాలు. కొంతమందికి ఈ క్లాట్ కింద నుంచి గుండె ద్వారా లంగ్స్కి వెళ్తే సడన్గా బ్రెత్లెస్నెస్ రావటం, బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, దీనివల్ల సడన్గా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదకరంగా ఉంటుంది. ఒకే భంగ్యంలో కదలకుండా కూర్చుని గంటల తరబడి సుదూర ప్రయాణాలు చేయడం, అనారోగ్యంతో మంచంపై సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకుంటే కాళ్లల్లో రక్త ప్రవాహం నెమ్మదించి గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. సిరలకు దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. పొగ తాగే వారి రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. ఊబకాయంతో సిరల్లో ఒత్తిడి పెరిగి డీవీటీకి దారితీస్తుంది. ఎవరైనా సర్జరీస్ చేయించుకొని కంటిన్యూస్గా బెడ్ రెస్ట్ తీసుకున్నా, మేజర్ సర్జరీస్ చేయించుకున్న, ఎగ్జాంపుల్ హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళలో ఈ డీవీటీ వస్తుందండి. ఇలా కాకుండా పేషెంట్ చాలా సిక్ ఉండి ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండి కదలకుండా మంచం మీద ఉన్న వాళ్ళకి డీవీటీ వచ్చే ఆస్కారం ఉంటుంది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఇంజెక్షన్స్ ఇస్తాము రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి. కొంతమంది ఇంటికి డిశ్చార్జ్ వెళ్ళిపోయినప్పుడు కూడా తెలియకుండా రెస్ట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ డీవీటీ వస్తుంది. బ్రెయిన్ సర్జరీస్ చేయించుకున్నా, లేకపోతే ఇట్లాంటి మేజర్ సర్జరీస్ చేయించుకొని బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకి వస్తుంది. ఒక్కసారిగా ఒక కాలిలో వాపు వచ్చి అక్కడ నొప్పితో పాటు చర్మం ఎర్రగా మారితే అనుమానించాల్సిందే. రక్తనాళాలు బయటికి ఉబ్బినట్లు కనిపించడం, చర్మం వాపు రావడం, కాలు బలహీనంగా అనిపించడం, రక్తనాళాలు గట్టిపడ్డం వంటివి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లక్షణాలే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే డీవీటీకి ముందస్తు మెడిసిన్ అంటున్నారు డాక్టర్లు. అలాగే ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది తీసుకుంటుంటారు. అలాంటి హార్మోనల్ రీప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడు కానీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ అవి కొంచెం ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల కూడా ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే హ్యాబిట్స్ పరంగా వచ్చేసరికి ఎక్కువగా స్మోకింగ్, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, ఇలా రకరకాల కారణాల వల్ల కూడా వచ్చే అవకాశాలు.
కోవిడ్ తర్వాత డీవీటీ ముప్పు పెరిగింది. రక్తనాళాల్లో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తో సిరలతో పాటు దమనంలో రక్తం గడ్డకడుతోంది. సిరల్లో సమస్య డీవీటీకి, దమనంలో రక్తం గడ్డకడితే గుండెపోటు, పక్షవాతానికి కారణమవుతోంది. 20 నుంచి 40 ఏళ్ల లోపు మహిళల్లో డీవీటీ ఎక్కువగా కనిపిస్తోంది. హార్మోనుల్లో అసమతుల్యత, నోటి ద్వారా తీసుకునే గర్భ నిరోధక మాత్రలతో ఎక్కువ ప్రమాదం ఉంటుందంటున్నారు డాక్టర్లు. సిరల్లోని గడ్డల్ని తొలగించేందుకు సర్జరీ, ఇతర పద్ధతులు ఉన్నాయంటున్నారు. క్లాట్స్ అన్నీ కూడా యూజువల్గా ఏంటంటే రైట్ సైడ్ సిస్టంలోనే ఎక్కువగా ఉంటాయి. రైట్ సిస్టంలో ఉండటం వల్ల ఎక్కువగా మనకు వచ్చేది ఊపిరితిత్తుల్లో స్ట్రోక్ లాంటిది. దాన్నే పల్మనరీ ఎంబాలిజం అంటాం. రేర్గా కొంతమంది పేషెంట్స్లో ఏమవుతుందంటే చిన్న చిన్న హార్ట్లో హోల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాట్ రైట్ సిస్టమ్ నుంచి లెఫ్ట్ సిస్టమ్కి వచ్చి లెఫ్ట్ సిస్టమ్ నుంచి ఇంకా అప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బ్రెయిన్కి వెళ్ళొచ్చు, కిడ్నీకి వెళ్ళొచ్చు, అలాగే లివర్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 1,00,000 జబ్బుల్లో ఇది కూడా ఒకటని లైట్ తీసుకోకండి. కదలకుండా కూర్చునే వ్యాపకాల్లో ఉండేవారైతే వెంటనే అలర్ట్ కాకుంటే తర్వాత బాధపడాల్సింది మీరే.